ఫిబ్రవరి 2 తారీఖున జరిగేటువంటి బీసీల రాజకీయ యుద్ధ బేరి ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మీటింగ్. బీసీలకు రాజకీయ వాటా వాళ్ళకు అప్పగించాల్సిందే అనేటువంటి అనివార్యతను క్రియేట్ చేయబోతున్నటువంటి అనివార్యత వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. ఇప్పటికే నేను ప్రకటించిన చివరి ఓసీ ముఖ్యమంత్రి ఈయననే అని చెప్పిన ఆ తర్వాత బీసీలదే రాజ్యం. ఎందుకంటే మెజార్టీ వాటా మన బీసీలదే. మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీలం మనం అడుక్కోవడం ఏంది? రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలని. తక్కువ మంది పంచితే ఎక్కువ మంది తీసుకోనట కాదు, ఎక్కువ మంది పంచితే తక్కువ మంది తీసుకోవాలి. ఇది లెక్క. అందుకోసమే అన్ని రకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి మన పైన. ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితిలో మీరందరూ ఓట్లేస్తే నేను గెలిచిన మీ జీతగాని, మీ అందరూ ఓట్లేసి గెలిపిస్తే నేను గెలిచినోని. మీ అందరికీ తెలుసు తీర్మానం ఓడగొట్టడానికి ఆ వర్గం అంతా పనిచేసారు కదా. మరి ఇలా నేను గెలిచిన అంటే మీరే కదా, మీరు పెట్టిన భిక్షమే కదా. అందుకోసమే మీకోసం, మీ జాతుల కోసం పనిచేయడానికి మీ బిడ్డ ఉన్నాడు ఇవాళ. అందుకోసమే రాజకీయ యుద్ధ బేరి సభకు లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను ఆశీర్వదించండి. పెద్దాయన 4 సంవత్సరాల్లో మీరు కోరుకున్న రాజ్యాన్ని తెచ్చి మీ కాళ్ళ కాడ పెడతా. 4 సంవత్సరాల్లో. కాబట్టి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆదివారం రోజు ఫిబ్రవరి 2 తారీఖు ఆదివారం రోజు మీరందరూ భారీ స్థాయిలో తరలి వచ్చి ఈ సభలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు మీకు పాంప్లెట్స్ కూడా ఇచ్చినాం. ఆ పాంప్లెట్స్ ఎవరు పడితే వాళ్ళు చదవకూరి ధైర్యం ఉన్న వాళ్ళకే ఇయ్యి, ధైర్యం ఉన్నటువంటి బీసీలకే ఇచ్చి వాళ్ళతో చదివిపియండి. జరిగిన లెక్కలు, జరిగిన మోసాలన్నీ అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పాంప్లెట్లు ఇక్కడ ఈ ప్రాంగణంలో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, మన ఇంటి దగ్గర కానీ దీనిపైన చర్చ జరగాలి. బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందనే చర్చ జరగాలి. ఆ పాంప్లెట్లో మీరు ఒక్కసారి గమనిస్తే అన్న, ఆ పాంప్లెట్లో నేను లెక్కలతో సహా రాసిన ఈ పాంప్లెట్లో తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 10,99,574 మంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 10,99,574 మంది ఉన్నటువంటి రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు. ఇక్కడ 24,28,000 ఉన్నటువంటి ముదిరాజులు ఒక్కడే. ఇక్కడ వెలమలు, తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,006. 1,02,006. వీళ్ళ ఇండ్ల కంటే మన బాలసంతోల గుడిసెలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణ. కానీ వెలమల ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది. 1,00,000 మంది ఉన్న జనాభాకు 13 ఎమ్మెల్యే సీట్లు దక్కినాయి. అదే మన గౌడ సోదరులు 15,76,000 మంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలా 40 ఉన్నారు. ఇలా పద్మశాలీలు 2 ఉన్నారు. 300 కాపులు 3 ఉన్నారు. జనాభా వీళ్ళది, ఓట్లు వీళ్ళే, అనుభవించేది వాళ్ళు. ఇది కుదరదు. ఇలా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తే మన బీసీ ఆడబిడ్డలకు 33%లో మెజార్టీ వాటా దక్కాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కోటాతో మన ఉద్యోగాలు పోతున్నాయి. మనకెక్కడ చూసినా ఇలా హైకోర్టు జడ్జిల దగ్గర, ఇదే వరంగల్ జిల్లా కోర్టులో చంద్రమోహన్ అనేటువంటి ఒక బీసీ బిడ్డ హైకోర్టు జడ్జి అయ్యేటువంటి టైంకు ఆయన మీద అలిగేషన్ పెట్టి ఆయనని సస్పెండ్ చేయించి వెనకాల ఉన్నటువంటి రెడ్డి ఆమెను తీసుకుపోయి హైకోర్టు చూపించి ఇంత కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కుట్రలకు వ్యతిరేకంగా మనమంతా ఒక్కతాటిపైన నిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బీసీ బిడ్డలంతా భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయండి. ఆదివారం రోజు మధ్యాహ్నం ఇంత భోజనం చేసేరండి. ఎందుకంటే ఆడబెట్టే పరిస్థితి లేదు. భోజనం చేసేరండి. 2 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. దద్దరిల్లిపోయేటువంటి సభ. ఈ రాష్ట్ర దేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా ఈ వరంగల్ సభ ఉండబోతా ఉంది. దానికి మీ అందరు రండి. మీ అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే 4 ఏళ్లలో మీరు కోరుకున్న రాజ్యాన్ని 30 ఏళ్ల పోరాటం చెప్తలేను, దశాబ్దాలు చెప్తలేను, 4 సంవత్సరాలు నమ్మండి అన్న. 4 సంవత్సరాల్లో మనం కోరుకున్న ప్రభుత్వం, మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం మన కోసం రాబోతా ఉంది. అలాగే బడ్జెట్ ఎంత తెలంగాణది? 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 162% ఉన్నటువంటి బీసీలకు కేటాయించిన ఎంత అంటే 9,000 కోట్లు. 162% ఉన్న బీసీలకు కేటాయించింది 9,000 కోట్లు అయితే
నేనే మండలంలో లేచి నిలబడ్డా, బడ్జెట్ని సగారికి చీరితే అది మాకు రాలేదు, ఇది అన్యాయం అని చెప్పిన. సో అట్లా బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడుతూ ఉన్న సోదరులారా. నేను మాట్లాడమంటే మీరు మాట్లాడడం, ఎందుకంటే నేను మీ ప్రతినిధిని. ఒక రకంగా చెప్పాలంటే నేను మీ జీతగాడిని, మీకోసం పనిచేసే జీతగాడిని. కాబట్టి మీరు పెట్టిన భిక్ష ఈ పదవి, కాబట్టి ఈ పదవి మీ వర్గాల కోసమే ఉపయోగిస్తా, మీ జాతుల కోసమే ఉపయోగిస్తా అని చెప్పి మీ అందరికి ప్రమాణం చేస్తూ, అలాగే ఫిబ్రవరి 2 తారీఖున మరి మీ అందరు వస్తున్నట్టే కన్నా జై బీసీ, జై బీసీ, హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ, హలో ఈసీ. బీసీలమంతా వరంగల్ కి రావాల్సిందే, తరలి రావాల్సిందే. మీ వర్క్ ప్లేస్లలో మీరు ఇంకో 10 మందిని మోటివేట్ చేసి తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను సామాజిక సేవ చేస్తాను. నేను మానవ హక్కుల సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మీరంటే మాకు ప్రాణం, మీరు అన్నీ చూసాం, చాలా బాగా నాకు మీరంటే ప్రాణం. అదే సార్, ఇప్పుడు మా పేపర్లో అంత మంచిగా రాస్తే దాన్ని వివరించి చెప్పడం మాకు అదృష్టం. మాకు తెలియదు సార్, ఏదో రాస్తారు, కానీ మీరు వివరించి చెప్పడం మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇందులో లెక్కలు కూడా రాసుకొచ్చిన ఒకేసారి. ఇప్పుడు మన ఏ సామాజిక వర్గం అన్న? రజక కదన్న. ఇప్పుడు 8,66,000 మంది రజకులు ఉన్నారన్న. వెలుమోలు 1,00,000 ఉన్నారు. 1,00,000 వెలుమోలు 13 మంది ఎమ్మెల్యేలు, రజకులు 9 లక్షలు దాకుంటే ఒక్కడే ఎమ్మెల్యే, అది వీర్లపల్లి శంకర్, షాద్నగర్. మనమందరం పోయి గెలిపించుకుంటే అయింది. ఇక్కడ మరి ఓట్లు మన తానుంటే వీళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారు? వీళ్ళు ఎమ్మెల్యేలే, మనకు 9,000 పంచుడేంది? మనకు 9,000 కాదు కదా పంచాల్సింది, మెజార్టీ వాటర్ రావాలి కదా. 160% మనకు ఏడ దక్కుతుంది ఎరికేనా? 52% మీకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎక్కడ అంటే రైతు బీమా కాడ. రైతు బీమా ఎప్పుడు వస్తుందన్న? రైతు చచ్చిపోతే వస్తుంది. చచ్చిపోయే రైతుల కాడ రిజర్వేషన్ ఇస్తున్నట్టు మనకి 52%. ఏమన్యాయం అన్నా? చాలా అన్యాయం చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం. ఇగో ఒక విషయము, ఇప్పుడు చేయకపోతే వచ్చి జన్మలో చేద్దామని ఆలోచన. ఇప్పుడే చేయాలి సార్. పోయిన జన్మలు ఏమన్నా ఇక్కడ ఉన్నారా? పోయిన జన్మలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అని ఒకటి గుర్తుపెట్టుకోరి, మంచో చెడు ఒకటే జన్మ ఉంది. ఈ జన్మలోనే మన ప్రజల కోసం చేసుకోవాలి. ఈ జన్మలోనే మన తెలంగాణ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం ఏ తరీకాలో చేసినామో బీసీల పోరాటం కూడా ఆ తరీకాలనే ప్రారంభమైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. మనం బీసీలమంతా ఇవాళ ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాం. కులాలను పక్కకు పెట్టి మేము బీసీలం రా అని చెప్పి తొడగొట్టుకొని చెప్పి మేము బీసీల కోసమే పనిచేస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి వచ్చింది. మీరు కూడా ఇంకా ఎక్కువ మందికి తెలియజేయండి, మనం బీసీలం అని చెప్పండి. ఇలా రజకులకు రావాల్సినటువంటి 4 ఎమ్మెల్యే సీట్లలో ఒకటే ఎట్లా వస్తుంది? 13 సీట్లు ఎల్మోలకి ఎట్లా పోతాయి? నీ గుంజుక తిన్నట్టేనా లేదా? మరి గుంజుక తిన్నోని మనం గుంజాలి కదా, మనం గుంజుకున్నాం. అది మళ్ళీ సంఖ్యాపరంగా, వ్యవహార పరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా మాత్రం ఈ ఆలోచన ఏదో చాలా గొప్ప ఆలోచన. మనం బీసీల సంఖ్య చాలా పెద్దది. కాకపోతే మనల్ని కలయిక లేకుండా మన లోపల మనం వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా అధికారం మనల్ని అన్నదొక్కిలు ఇప్పటి వరకు చక్కటి ఆలోచన. కలవకుండా మతాలను తీసుకొస్తాను. అరే వాడు మాధు దగ్గర పోలేదు. 15 రోజులు జైలు పోయినా. క్రిస్టియన్ గుడి కట్టిస్తా. 15 రోజులు జైలు పోయినా అన్నా. సాయిబాబా గుడి భూమి అన్న. నీ పేరే? నా పేరు కుమారస్వామి అన్న. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చాలా మంది చూసారు. మీ రెడ్డోళ్ళ ఓట్లు నాకు వద్దా అని చెప్పినోడు ఉన్నాడా? నేను చెప్పిన అదే ధైర్యమే. మీ రెడ్డోళ్ళ ఓట్లు మాకొద్దు, నీకు మాకు కుదరది. ఈడ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగేది బీసీల యుద్ధ పేరు కాదు. వాళ్ళకు మనకు విడాకుల సభ జరగబోతా ఉంది. పెళ్లి ఎంత ఘనంగా చేయాలనో విడాకులది కూడా అంతే ఘనంగా చేస్తున్నాం. తడవాలి. ఎందుకంటే 70 ఏళ్ళు తడిచినాయి. మన పిల్లలు లాగులే తడిచినాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పిన నేను, అయ్యా మీ రెడ్ల ఓట్లు మాకు వద్దని చెప్పిన. వద్దంటే వాళ్ళు పోయి కంప్లైంట్ చేసింది. తీన్మార్ మల్లన్న రెడ్ల ఓట్లు వద్దంటుందంటే నేను నన్ను పిలిస్తే మాట్లాడినా. ఏమంటే బాధపడాలి కానీ వద్దంటే ఎందుకు బాధపడుతున్నారు? అంటే మీ వద్దన్నట్టే మాకు కూడా మీ వద్దన్నట్టే కదా. అంటే మమ్మల్ని దూరం చేస్తున్నావు బీసీల కనంటే బరాబర్ దూరం చేస్తా. ఆ మాటలు అనుమానం చూద్దాం. వాళ్ళ ఓట్లు లేకపోయినా మనం బతకగలుగుతాం, మన ఓట్లు లేకుండా వాళ్ళు బతకలేరు. అందుకోసమే
పెద్ద ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీరు ఆర్ట్స్ కాలేజ్ హలో బీసీ హలో బీసీ హలో బీసీ హలో బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. ధన్యవాదాలు. అందరూ అట్లే ఉన్నట్టు ఇప్పుడు చెప్పండి. నా కోరిక రాష్ట్రంలో ఎవరికి భయపడకుండా, అది ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఎవరైనా కూడా మొగోళ్ళు లెక్క, దమ్మున్న మొగోళ్ళు లెక్క రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే మాకున్న అవగాహన ప్రకారం మీరు అన్ని తిరుమల మల్లలను జిల్లాకు ఇద్దరిని తయారు చేయండి. నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది. 100% చెప్తున్నా, బీసీ ఐక్యత తలుచుకుంటే ఈ అన్నీ కూడా చిన్న తుణుకలు. అలాంటి ఈ రాష్ట్రంలో మీరు అన్న ప్రతి వాస్తవంగా బీసీలో ఎక్కువ ఉన్నాం. మళ్ళీ బీసీలందరూ ఒక ఎగదాటికి వస్తే మళ్ళీ ప్రతి జిల్లాలో ఒక తీర్మానం, మళ్ళీ ఇద్దరు తీర్మానం మనం తయారు చేయండి. నెక్స్ట్ ఒక రాబోయే 5 ఏళ్ల కాలంలో ఒక అద్భుతం కూడా పోతుంది. అది మీరు చేస్తారని నమ్మకం అయితే మాకు ఉన్నది. 100% చేయండి. అదే నేను కావాలి, నా కోరిక అదే. మీరు ఏదైతే చెప్పిండో అన్న మీ పేరు రాజేందర్ మాడిశెట్టి రాజేందర్ అన్న ఏదైతే చెప్పిండో, ప్రతి జిల్లాకు తీన్మార్ మల్లన్నను తయారు చేయండి అన్న జరుగుతుంది అంటున్నారు. తీన్మార్ మల్లన్నకు ధైర్యం ఉందని చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ధైర్యం ఏంటంటే నాకు మల్ల జన్మ లేదనేది ఒక ధైర్యం. ఏదన్నా ఉంటే ఇప్పుడే, ఏదన్నా ఉంటే ఈ ప్రజల కోసం చేయాల్సి ఉంటే ఈ రోజే చేసిపోతా. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, వచ్చే జన్మలో చేస్తా. పోయిన జన్మలో ఎవరైనా ఉన్నారా ఇలా? మరి లేనప్పుడు ఉన్నొక్క జన్మలోనే ఈ ప్రజల కోసం వట్టిగా చచ్చిపోవడానికి కూడా బీసీలకు హక్కు లేదు. ఏదన్నా ఈ ప్రజల కోసం చేసే చచ్చిపోవాలా. అందుకోసం ఇప్పటిదాకా అనేక పోరాటాలలో, అనేక ఉద్యమాలలో కాలినం, సచ్చినం, దెబ్బలు తిన్నాం, జైళ్ళ పాలైనం అన్నీ అయిపోయింది. ఒక్కసారి ఈ బీసీలకు హక్కులు రావడానికి 1990 దాకా అసలు ఈ బీసీలకు లెక్కపత్రం ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో పందుల జనాభా 1,78,000 అని ప్రభుత్వ లెక్కలలో ఉంది. బీసీల జనాభా ఎంత అంటే లేదు. అంటే ఈ బీసీలు అన్న 1,78,000 పందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నామంటే లెక్క లేదు ప్రభుత్వం. మరి బీసీలకు కేవలం ఓట్లు మాత్రమే ఉన్నాయా? హక్కులు లేవా? ఇదే బీసీలకు హక్కుల కోసము సుప్రీం మండల్ కమిషన్ వేస్తే, మండల్ కమిషన్ తీసుకొచ్చి బీసీలకు హక్కులు కావాలి, రిజర్వేషన్లు కావాలంటే సుప్రీంకోర్టు 2 ఏళ్ళు ఆపింది వీళ్ళకి హక్కులు ఇవ్వద్దు. మొన్న ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ తీసుకొస్తే ఒక్క నిమిషం కూడా ఆపలేదు. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాక ఇలా మీరు చూడండి, డిఎస్సిలో చూడండి, మన పిల్లలకు 102 మార్కులు వస్తే ఉద్యోగాలు రాలే, 100 మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలే. అదే రెడ్డి వాళ్ళ పిల్లలకి, అగ్రవర్ణ వాళ్ళ పిల్లలకి 55 మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి 30 ఏళ్ల పాటు వీళ్ళు ఉద్యోగాలలో కూర్చుంటారు కదా. మరి పొద్దుగల మన ఉనికి ఎక్కడిది? మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల భవిష్యత్తు ఏంది? మన పిల్లలు కదా అక్కడ చదివేది. ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగంలో తీసుకొచ్చినటువంటి జీవోలు కానీ, గ్రూప్ 2లో వస్తున్నటువంటివి కానీ, ఇవాళ మనం ఎంత కాదనుకున్నా, నేను ఏ పార్టీలో ఉన్నా 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తాను. కాదు, 50,000 ఉద్యోగాల మాటన ఈడబ్ల్యూఎస్ పేరు మీద బీసీల నోటిఫికాడి బుక్ ఎత్తుకపోయి వాళ్ళ కన్సర్న్లో పెట్టి, ఇది కదా జరిగిన మోసం. మరి ఈ మోసాన్ని మాట్లాడకపోతే మీ బీసీలంతా నాకు ఓట్ వేసి గెలిపించి నన్ను ఎమ్మెల్సీ చేసిన తర్వాత నేను మీకోసం, మీ హక్కుల కోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడాలి? ఎందుకోసం ఇచ్చిన నాకు పదవి? నేను ఎంజాయ్ చేస్తాను. ఆ కుట్రలన్నింటినీ ఎదుర్కోవడానికి నా బీసీలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను గెలవగలిగాను. ఆ కుట్రలన్నీ ఛేదించి మీరు ఎదుర్కోగలిగారు కాబట్టి ఇలా తీన్మార్ మల్లన్న ఇలా విజయం సాధించగలరు. ఈ తీన్మార్ మల్లన్న కాదు ఒక్కడికి గెలిస్తే కాదు, ఎంతో మంది మల్లన్నలు గెలవాలి, ఎంతో మంది రాజన్నలు గెలవాలి, ఎంతో మంది నా సోదరులు గెలిచి చట్టసభలో కూర్చోవాలి. మీరు ఒకసారి ఆ పాంప్లెట్ వెనక తిప్పి చూడండి అన్న. ఆ పాంప్లెట్ మధ్య పేజీలో తీయండి, మధ్య పేజీలో తీయండి ఒక్కసారి. ఒకసారి పాంప్లెట్ తీసుకుంటే ఈ పాంప్లెట్లో నేను రాసిన చూడన్న, ఒక లెక్క రాసినాం చూడు. ఇవి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా ఈ పట్టికలో చూడండి అన్న. తెలంగాణలో కేటగిరీ వారీగా అసెంబ్లీ సీట్ల వివరాలు ఒక్కసారి చూస్తే, రెడ్లు తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ల జనాభా ఎంత అంటే కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 10,99,574 మంది ఉన్నారు. మొత్తం తెలంగాణలో
10,99,574 మంది రెడ్లు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నా? 43 మంది ఉన్నారు. 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లు 43 మంది ఉంటే 24,28,942 అంటే దాదాపుగా 24.5 లక్షలు ఉన్నటువంటి ముదిరాజులు ఎంతమంది ఉన్నారు? రెడ్ల కంటే రెట్టింపు స్థాయిలో లేరు చాలా ఉన్నారా? ఇక్కడ రెండోది చూడండి, వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,006. అంటే గట్టిగా ఈ వరంగల్లో 2 డివిజన్ల మంది కాదు. తెలంగాణ రాష్ట్రంలో వెలమలు 1,02,006 ఉంటే 13 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎన్ని ఇండ్లు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్లు అంటే మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువ. బాలసంతోల గుడిసెల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 13 మంది అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి సోదరులారా, మన రజక కులం నుంచి 1, పెరకల నుంచి 1, పద్మశాలి నుంచి 2, గౌడుల నుంచి 4, మున్నూరు కాపుల నుంచి 3, యాదవుల నుంచి 1. యాదవులు ఎంతమంది చూడండి, దాదాపు 20 లక్షల మంది. 20 లక్షల మంది యాదవులు ఉంటే ఒక్కడా ఎమ్మెల్యే? ఏందా కారణం? ఎట్లా మరి వీళ్ళు మాత్రమే ఎందుకు గెలవగలుగుతున్నారు? వీళ్ళ కాడ బీఫామ్ ఉన్నది, వీళ్ళ కాడ బీఫామ్ ఉంది కదా. బీసీలు బీఫామ్లను చూసి గొర్రెలు లెక్క ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళకి సీట్లు వచ్చినాయా? అందుకోసమే బీసీల ఓట్లు బీసీలకే పడాలి, బీఫామ్లకు కాదు. బీసీల ఓట్లు బీసీలకే పడాలి, అప్పుడే మన గలం ఉంటుంది. ఇలా తీన్మార్ మల్లన్న మండల్లో ఒక్కడు ఉన్నాడు మీ గొంతు వినిపించడానికి. నాకు 4 ఉంటుందా అది సభ? ఉంటుందా సభ? 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 62% ఉన్న బీసీలకు సగానికి జీరియాలి కదా. 9,000 కోట్ల ఇచ్చగలమా బీసీల బట్టి? మనకు హక్కులు రానంతసేపు మన జాతులకు మంచి చేయాలనేటువంటి కాంక్ష కూడా మన నాయకులకు ఉండాలి. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇవాళ మీరందరూ గమనించే ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రమోషన్లు కానీ నేను పోయి ముఖ్యమంత్రి గారికి పదే కూడా చెప్పిన, అయ్యా ఈడబ్ల్యూఎస్ మా పిల్లల నోట్లే మనుబోస్తుంది, మా ఉద్యోగస్తుల నోట్లే మనుబోస్తుందని చెప్పిన, దాన్ని కుదించమని చెప్పిన. కానీ ఇప్పటి వరకు చర్యలు లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీల మెజారిటీ పక్షాలనేటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంటే తీన్మార్ మల్లన్న లాంటి ఇంట్లో కూర్చొని పవర్ ఎంజాయ్ చేసుకుంటా కూర్చుంటే ఇది ధర్మం అవుతుందా? న్యాయం అవుతుందా? మీరు ఇచ్చిన ఓటుకి ఏమైనా విలువ ఉంటుందా? నేను మీ జీతగాన్ని అని చెప్పిన, పదే చెప్తా ఉన్నా, నేను మీ జీతగాన్ని, మీ హక్కులకు కావాలనేటువంటి జీతగాన్ని. అందుకోసమే బీసీ సోదరులారా, బీసీ ప్రజలారా, ఈ యుద్ధం తీన్మార్ మల్లన్న యుద్ధం కాదు, ఇది మన పిల్లల భవిష్యత్తు యుద్ధం, ఇది మన జాతుల యుద్ధం. అంబేద్కర్ చెప్తా ఉంటాడు, మనకి అధికారానికి దూరంగా ఉండే జాతులు అంతరించిపోతాయని చెప్పాడు. మరి మన ఇక్కడ ఒక్క నాయ బ్రాహ్మణ బిడ్డ, పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి, నాయ బ్రాహ్మణ బిడ్డ, ఓ మంగళాయన ముఖ్యమంత్రి. ఇక్కడ ఒక్క మంగళూళ్ళ బిడ్డ ఎమ్మెల్యే కాగలిగిందా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకు లేరు? కారణం ఏంది అంటే మనం బీసీలము ఆ జాతులన్నీ అంతరించిపోతూ ఉంటాయి. అంబేద్కర్ చెప్పింది అదే. అందుకోసమే ఫిబ్రవరి 2 తారీఖున జరిగేటువంటి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాది మందికి తరలి వస్తా ఉన్నాం బీసీల మందరం. దయచేసి ఈ కిలా వరంగల్ గ్రౌండ్ కూడా శిరస్సు వంచి నమస్కరించి బీసీ సోదరులారా మీ పాదాలకు నమస్కరించి చెప్తా ఉన్నా, ఇది మన జాతుల పోరాటం, ఇది మన హక్కుల పోరాటం. దీనికోసం మీరందరూ కూడా ఫిబ్రవరి 2 తారీఖున భారీగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోరి, సావో రేవో తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. అలాగే మనల్ని కూడా మన మహిళలకు 33% రిజర్వేషన్ మహిళా కోట. పొద్దుగాల 153 ఎమ్మెల్యే స్థానాలు అయితే 50 స్థానాలలో మహిళలు పోటీ చేయాలి. మరి మన మహిళలు ఎంతమంది తయారున్నారు? ఈడంటే సురేఖ ఉన్నది, ఈడ ఆడ సీతక్క ఉన్నది. మరి మహిళలు ఇంకా ఎంతమంది మన బీసీల నుంచి ఉన్నారు? మరి మహిళలు అంటే కూడా మళ్ళీ వాళ్ళే రెడ్డి గారి భార్య, రాజుగారి భార్య వీళ్ళే దిగాలనా? మనలు దిగకూడదా? అందుకోసం మనల వాటా కూడా పర్ఫెక్ట్గా సాధించుకోవాలంటే మనమంతా గలమెత్తాలి. వాళ్ళకి ఏం వాళ్ళ ధీమా ఏంది ఇన్ని రోజులంటే బీసీలు ఒక్కటిగా రాయండి. ఇవాళ ఒక్కటైనాం కదా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలమంతా మన హక్కుల కోసం ఒక్కటైనాం కదా. ఎస్ మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇలా మనం గలమెత్తుతా ఉన్నాం కదా, అక్కడిక్కడ చర్చ పెడతా ఉన్నాం కదా. బీసీల సంగతి ఏంది, అంతా మీరే నారాబాయ్ అనేటువంటి ఒక చర్చ సాగుతూ ఉంది కదా. ఈ నేపథ్యంలో ఈ బీసీల కోసం, ఇలా హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి మనమందరం కూడా సైలెంట్గా ఉండకుండా
2 తారీఖు సెప్టెంబర్ మన ఫిబ్రవరి 2 తారీఖు రోజు వరంగల్ హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి తరలిరండి అన్న. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన బీసీలకు కూడా చెప్పండి, మన సంఘాలకు కూడా చెప్పండి, మన కుల సంఘాలకు చెప్పండి, ఉద్యోగ సంఘాలకు చెప్పండి. అందరికీ చెప్పి భారీ స్థాయిలో తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ఒకే ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. మీ అన్నట్టుగా మన మాడిశెట్టి అన్న రాజేంద్ర అన్న అన్నట్టుగా మళ్ళా నీ ఎలక్షన్ అప్పుడు మోసం చేసిరు వాళ్ళని చెప్పు. 100% మోసం చేసి నేను అందుకే ఓపెన్గా చెప్పిన, రెడ్ల ఓట్లు నాకు వద్దని చెప్పిన. బీసీల ఓట్లను మీరు అడగొద్దు, రెడ్ల ఓట్లు మాకొద్దు. మీ ఎన్ని ఓట్ల పిడికేడు ఓట్లు. మా ఓట్లు లేకపోతే మీరు వార్డు మెంబర్ అన్న అవుతారా? కనీసం వార్డు మెంబర్ అన్న, ఇక మంత్రులు తగ్గించిపెట్టు, వార్డు మెంబర్ అన్న అవుతారా? అందుకోసమే మన ఓటు మనకే, మన ఓటు మనకే, మన హక్కులు మనకే. మేము వాళ్ళని కూడా అన్యాయం చేస్తున్నాం. నీ భవిష్యత్తు నువ్వు తిను, కానీ మా నోటి కాడ బుక్కెత్తుకుంటున్నాం. ఇది తప్పు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1,48,00,000 ఎకరాల భూములు ఉన్నాయి. 1,48,00,000 ఎకరాల సాగుయోగ్యమైన భూములుంటే ముస్లిం సోదరులకు ఎంత ఉంది తెలుసా? బీసీలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికి కూడా 13% ఉన్నటువంటి వాళ్ళకు 1% ల్యాండ్ ఉంది. 6.98% వాళ్ళ జనాభా. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ జనాభా ఎంత? ఓసీలది, వెలమలది వాళ్ళది ఎంత అంటే మొత్తం జనాభాలో 6.98% జనాభా వాళ్ళది. 98% ఉన్నటువంటి జనాభా వాళ్ళ దగ్గర 44% భూములు ఉన్నాయి. 60% ఉన్నటువంటి బీసీల దగ్గర భూములు లేవు. మన కాడ భూమి లేదా? ఇటు ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద గుంజుకొని పోయా, ఇటు రాజకీయ పరంగా వాళ్ళ మహిళలకు దోచిపెట్టడానికి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చే. మరి మనమే చూసుకుంటా కూర్చుందామా? చూసుకుంటే ఎన్ని రోజులు కూర్చుందాం? ఇట్లా ఎక్కడో ఓ చోట ఘర్షణ ప్రారంభం కావాల్సిందే కదా. అందుకోసమే అనేక ఉద్యమాలకు పుట్టినిల్లైనటువంటి వరంగల్ గడ్డకు ఈ బీసీ ఉద్యమ ఆశీర్వాదం అందించాలని చెప్పి వరంగల్ ప్రజలు ఆశీర్వదించిన ఏ ఉద్యమం ఫెయిల్ కాదు. అందుకోసమే బీసీ ఉద్యమానికి కూడా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానం వేదిక కాబోతా ఉంది. మీరు వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొని మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మేమున్నా మీ ఉద్యమానికి అని చెప్పి ఒక్కసారి మీరు నినదిస్తే అన్న 4 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు గమనించిరో లేదో, ఒకసారి ఓట్లు వేసుకొని గెలిచిపోయినాడు అవతల పడ్డాడేనాడన్న మీ కాలనీ దగ్గరకు వచ్చిండన్న మీకోసం పని చేస్తాను. మీరు పని చెప్పండి అన్న, నేను వస్తా, మీకోసం పోరాడతా, మీ హక్కుల కోసం నేను జీతగానని చెప్పి ఇదే గ్రౌండ్లో అనేక మాటలు వచ్చి చెప్పినా ఇప్పుడు కూడా వచ్చి చెప్తా ఉన్నా గెలిచిన తర్వాత కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం బీసీల రాజ్యం కాబోతుంది. దానికి మీ అందరు కూడా సహకరించండి సోదరులారా. ఖచ్చితంగా అబ్కీ బార్ బీసీ సర్కార్ రాబోతా ఉంది. నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నెక్స్ట్ మనదే ఈ బీసీలదే. బీసీ క్యాబినెట్ బీసీ క్యాబినెట్ ఉండాలి. ఎవరైనా అనక మనోళ్ళనే ఎవరైనా మాట అనకండి. మన పిల్లల కోసమే 70 ఏళ్ల సంధి రేషన్ పువ్వు అనేది తినబట్టేది మనం అంత. ఇంకా ఇంకెన్నడు తింటావమ్మా? పంచుడు కాడ లేవా? మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు పింఛన్లు ఇస్తాం, మీకు గొర్రెలు ఇస్తాం. ఏంది మాకు ఇచ్చేది? ఇంకా 70 ఏళ్ల సంధి ఇచ్చేది ఏంది? ఇప్పుడు మన సర్కారు బడిలో సన్న బియ్యం గువ్వ పెడుతున్నాం, మంచిగా పెడుతున్నాం. గువ్వ లేకనే పోతున్నారు మన పొరగాలాడికి. గువ్వ కోసమే పోయినామా మనం సర్కారు బడికి? చదువుకోవడానికి పోయినాం కదా. సర్కారు బడి పైన నమ్మకం ఉందా ఇవాళ ప్రజలకి? ఎందుకు లేదు? అందులో వసతులు కట్ చేసావు. నువ్వు శ్రీ చైతన్య నారాయణలకు పంపిస్తా ఉంటే వాటి 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 పక్షాన్ని నిలబడతా ఉంటే సర్కారు బడులు సత్యనాశనం అయితే 10 ఏళ్ల నుంచి 8.5 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుతారు తెలుసా? బీసీల పిల్లలు. మీరున్న ఈ సర్కారు బడిలో ఈ కిలా వరంగల్ ప్రాంతంలో ఒక సర్కారు బడి పోయి పోరగాళ్ళందరూ నిలబెట్టండి, వరుసగా నిలబెట్టి మీ ఇంటి పేరు చెప్పమని ఒక్క రెడ్డిలో పోరాడు ఉంటే నన్ను నేను ఇన్ని ఉంటావా? ఉంటారేమో చూడరు. మన పోరగాళ్ళు ఉండేటువంటి బడికి నిధులు లేవు, విధులు లేవు. పోతే అందులోకి వచ్చేటువంటి సార్ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటాలో రెడ్డి గారు ఆయన మన పిల్లల భవిష్యత్తును దిగుతారు. ఏ పిల్ల అయినా కాకి ముద్ద అనే కాడ మన బిడ్డల భవిష్యత్తు మన కోసం ఆలోచన చేస్తాం. కాబట్టి అన్ని రంగాల్లో మోసం జరుగుతుందన్న మీరందరూ కూడా హనుమకొండ సభకు హాజరవుతారని చెప్పి మనసారి ఆకాంక్షిస్తూ హాస్పిటల్ అయితే మరి చూసుకోండి.
ఎందుకంటే రోగాలతో చాలా మంది రోగాలతో ఉన్నాం కాబట్టి అమ్మా, హాస్పిటల్ ఒకటి బాగా డాక్టర్ నీవోడైతే సర్కార్ నీదైతే వడ్డించేటోడు నీవోడు ఉంటే అన్ని చక్కగా వడ్డించే కాడ నువ్వు లేవు, వడ్డించే కాడ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఈ పరిస్థితి అదే వచ్చింది. మీరు చేసే హాస్పిటల్లో చాలా మోసం జరుగుతుంది. చిన్నదానికి పోతే ఎన్నో పరీక్షలని అవన్నీ మేము పెద్దగా యశోద హాస్పిటల్ కాదమ్మా, ఎవరో పరిపాలించేటప్పుడు ఇవన్నీ మోసాలు జరుగుతాయి. మనం పరిపాలించుకున్నప్పుడు ఈ మోసాలు మనమే అరికట్టుకుంటాం. కాబట్టి మనం అందరం ఏకమైతామని మననే చెప్తాడు. అయితే ఇది రేషన్ కార్డుల పంచాయతీ కాదు, ఇది రేషన్ కార్డుల పంచాయతీ కాదు. మళ్ళా మీరు కూడా ఒకటి ఈ ఉచితాల మీద కూడా ఏంటంటే ప్రభుత్వంలో మాట్లాడవలసిన అవసరం కూడా ఉన్నది. ఒక మాట చెప్పమ్మా, నీకే ఒక మాట చెప్తున్నా పెద్దమ్మ. తెలంగాణ రాష్ట్రంలో వెలుమదొరలు ఎంతమంది ఉన్నారంటే 1,00,000 మంది ఉన్నారు. 1,02,000 మంది వాళ్ళు జనాభా. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది? 13 మంది ఎమ్మెల్యేలు, 1,00,000 మంది ఉన్నోళ్ళు 13 మంది ఉన్నారు. గౌండ్లు ఎంతమంది ఉన్నారంటే 15,76,000 మంది ఉన్నారమ్మా. 15,76,000 మంది గౌండ్లోళ్ళు ఉన్నారు. 1,00,000 13 మంది ఎమ్మెల్యేలు ఉంటే 15,00,000 ఉన్న గౌండ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలమ్మా? 4 ఉన్నారమ్మా. మరి నీకు అన్యాయం జరిగింది కదా, ఈ అన్యాయం గురించి మాట్లాడుతున్నాము. మా గౌండ్ల బిడ్డకు కూడా ఎమ్మెల్యేలు ఉండాలి, మా గౌండ్ల ఆడబిడ్డలు కూడా అసెంబ్లీలో పోయి కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకు కూడా హక్కులు రావాలి. మా గౌండ్ల బిడ్డలు కూడా కార్పొరేటర్లు కావాలి, మేయర్లు కావాలి, చైర్మన్లు కావాలి, సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలనేది ఈ పోరాటం. ఇప్పుడు నువ్వు సర్పంచ్ అయితే నీ ఊళ్ళో నీ వైద్యం చూసుకోవా? అందుకే సర్పంచ్ ఎట్లా కావాలనో మన బీసీలు కూడా ముఖ్యమంత్రి కావాలనేది మన ఆలోచన. నీకు అర్థమైందంటే సో సోదరులారా, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ గ్రౌండ్లో చర్చ పెట్టండి, ప్రతి చోట చర్చ పెట్టండి. బీసీల యుద్ధ పేరు గురించి మీరంతా చర్చ పెట్టి మాట్లాడి మనమంతా కథలు రావడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ, జై బీసీ, జై తెలంగాణ, జై బీసీ.